నమస్తే. పెళ్ళంటే నూరేళ్ల పంట. 3 ముళ్ళు 7 అడుగులు పంచభూతాలు మేళతాళాల మధ్య అతిథుల సమక్షంలో నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడు నీడగా కలిసుంటాము అని ప్రమాణాలు చేసుకుని వధూవరులు పెళ్లి బంధంలోకి అడుగు పెడతారు. అలాగే ఏకపత్ని వ్రతం ఆజన్మాంతం ఆచరిస్తూ సంసార బాధ్యతలు ఆచరించాలి అనేది మన దేశ ఆచారం. భారతీయ వివాహ చట్టంలో కూడా ఒక వ్యక్తికి ఒకే భార్య అనే నిబంధన ఉంది. రెండో పెళ్లి చేసుకుంటే జైలుకు వెళ్ళక తప్పదు. కానీ ఈ దేశంలో మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే క్రిమినల్ కేసు పెట్టి జైలు శిక్ష విధిస్తారట. అదేంటి, ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ దేశం గురించి తెలుసుకోవాల్సింది. ప్రపంచంలో రెండో పెళ్లి తప్పనిసరిగా చేసుకోవాలి అని పురుషులను ఆదేశించే దేశాలు కూడా ఉన్నాయి. ఒక దేశంలో ఒక పెళ్లి మాత్రమే చేసుకుంటే చట్టరీత్యా నేరం. ఈ దేశాలలో పురుషులందరూ తప్పనిసరిగా 2 స్త్రీలను పెళ్లి చేసుకోవాలి. రెండో భార్యతో మొదటి భార్యకు సమస్య వస్తే ఆ 2 జైలుకు వెళ్లాల్సిందే. తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియాలో ఈ ఆచారం ఉంది. మన దేశంలో రెండో పెళ్లి చేసుకోవడం లేదా రెండో భార్యను కలిగి ఉండడం నేరమైతే ఎరిత్రియాలో అది సరిగ్గా వ్యతిరేకం. ఇక్కడ ఒక వ్యక్తి 2 మహిళలను వివాహం చేసుకోకపోయినా రెండో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించినా జైలు శిక్ష తప్పదు. అది కూడా చిన్న చితక శిక్ష విధించరు, ఏకంగా జీవిత ఖైదు విధిస్తారు. ఎరిట్రియాలో ఈ విధమైన చట్టం అమలు చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. అక్కడ తరచూ అంతర్యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి యుద్ధ సమయాలలో ఒంటరిగా ఉన్న మహిళలు ప్రమాదం నుంచి విముక్తి పొందలేరు. అందుకే అక్కడి పురుషులు స్త్రీలను రక్షించడానికి 2 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏంటి అంటే ఇక్కడ స్త్రీల కంటే పురుషుల సంఖ్య చాలా తక్కువ. అందుకే మహిళలు ఒంటరిగా తమ జీవితాన్ని గడపలేరు అని, ప్రతి పురుషుడు 2 మహిళలను పెళ్లి చేసుకోవాలి అని అక్కడి ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఎవరైనా దీనిని తిరస్కరించినట్లయితే కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదు. అలాగే ఏ మహిళ అయినా తన భర్త రెండో పెళ్లి చేసుకోకుండా నివారించే ప్రయత్నం చేస్తే ఆమెకు కూడా జీవిత ఖైదు విధిస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇరాక్లో కూడా ఈ విధమైన ఆచారం అమల్లో ఉంది.